హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటనే మీరు ఒకసారి చూసేయండి. టుడే అయితే నేను పెసరవకాయ అయితే చేశాను. అది ఎలాగుందో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే మంచిగా ఉన్న మామిడికాయలు శుభ్రంగా కడిగి కాసేపు ఆరబెట్టుకోవాలి. తర్వాత అలా ఆరబెట్టిన మామిడికాయలను అయితే మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కొట్టుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆరబెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు అయితే 4 గ్లాసులు వచ్చింది. వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ముక్కలకి కొంచెం పసుపు, అలాగే కొంచెం వేరుశనగ నూనె అయితే అప్లై చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. మనం చేసుకునేది పెసరవకాయ కాబట్టి పెసరపప్పును అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను. దీన్ని మనం కాసేపు ఎండలో పెట్టి మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదంటే దోరగా వేయించుకొని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేనైతే కొంచెం వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు. పెసరపప్పు అనేది ఈ కర్రీలోకి చేంజ్ అయితే చాలు. ఇలా చేంజ్ అయిన ఈ పెసరపప్పుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఆరేలోపు మనమైతే మామిడికాయ ముక్కలు ఉప్పు కారం అయితే కలుపుకుందాము. 4 కప్పులు మామిడికాయ ముక్కలు అయింది కాబట్టి దానికి 3/4 కప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ముప్పావు కప్పు కారానికి 1/2 కప్పు సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం ఏదైతే వేయించుకొని పక్కన పెట్టుకున్న పెసరపప్పుని దాన్ని మిక్సీ అయితే వేసుకోవాలి. ఈ మిక్సీ వేసుకున్న పెసరపప్పు పొడిని 4 కప్పులకి 1 కప్పు పెసరపప్పు పొడి అయితే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ మిశ్రమంలో ఎల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఎల్లిపాయలు వేసినటువంటి పార్ట్ అయితే నాకు మిస్ అయింది ఫ్రెండ్స్. మీరైతే ఎల్లిపాయలు వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.